హాయ్ ఫ్రెండ్. పాకిస్తాన్‌లో భారీగా నిరసనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా అక్కడి ప్రజలు ఆర్మీ పైనే తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ఒక్కసారి చూస్తూ ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తులను ప్రజలు తరిమి తరిమి మరీ కొడుతూ ఉన్నారు. ఏకంగా వాళ్ళ ప్యాంట్లను విప్పి మరీ అక్కడ లోకల్‌గా ఏవైతే సర్కిల్‌లు ఉంటాయో వాటిపై ఎగరేసి మరీ తమ విజయాన్ని చాటి చెబుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలపై ఉక్కుపాదం మోపడమే అని తెలుస్తుంది. తాజాగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే ఒక సంస్థ అక్కడ చాలా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ పీఓకేలో అక్కడి ప్రజలకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించిన ఒక నాయకుడిని తాజాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్చి చంపేశాయి. దీంతో అతని అంత్యక్రియలు జరిపే సమయంలో నిరసనలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడి భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. తమ నాయకుడిని మీరు ఏ విధంగా చంపేస్తారు? మా బాగు కోసం పోరాటం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చేస్తారా అనే విషయంపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. తద్వారా అక్కడి పాకిస్తాన్ ఆర్మీ అని సైతం చూడకుండా వాళ్ళను తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. పోలీసులు ముందుగా దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది అస్సలు కంట్రోల్ కాలేదు. మెల్లిమెల్లిగా పాకిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలకు ఇది దావానలంలా వ్యాపించింది. చివరికి రావల్పిండిలో సైతం ఈ నిరసనలు ఉవ్వెత్తున చేరుకున్నాయి. రావల్పిండిలోనే ఒక చౌక్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దుస్తులను సైతం ఎగిరేశారు. అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఏ దేశంలో అయినా ఈ భద్రతా బలగాలే ఇలాంటి శాంతి భద్రతల సమస్యలను చూస్తూ ఉంటాయి. ఆర్మీ రంగంలోకి దిగడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అలాంటి ఆర్మీని సైతం ఈ ప్రజలు తరిమి తరిమి కొడుతూ ఉన్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ జేఏఏసీ అనే సంస్థ అక్కడ ఎటువంటి డిమాండ్లను వినిపిస్తూ ఉంది? నిజానికి పీఓకేలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడి ప్రజలు ఎందుకు ఈ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం పీఓకేలో మాత్రం శాంతి భద్రతల సమస్యలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. అక్కడ ఇంటర్నెట్ మొత్తంగా బంద్ చేశారు. అండ్ ఆర్మీ సైతం ప్రజలపై కాల్పులు జరుపుతుంది. ఈ కాల్పుల్లో ఏకంగా 4 వరకు మరణించారు. ఇంకా 23 మంది వరకు గాయపడ్డారు. వీళ్ళంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే ఆర్మీ తన సొంత ప్రజలపైనే కాల్పులకు తెగబడే స్థాయికి చేరుకుంది. తద్వారా అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం మనందరికీ తెలుసు ఈ పీఓకే ప్రాంతంలో అసలు అభివృద్ధి అనేది చేయడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ జియోగ్రఫీని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మెయిన్ పార్ట్ పాకిస్తాన్‌లో మాత్రమే ఎక్కువగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. ఈ బలూచిస్తాన్ కానీ, ఖైబర్ పఖ్తుంఖ్వా కానీ, లేకపోతే పీఓజేకే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి అనేది జరగదు. ఎందుకంటే ఆ దేశ చిత్రపటంలో ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్‌లోనే రాజకీయ నాయకుల ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ బలూచిస్తాన్‌లో ఎటువంటి రాజకీయ ప్రభావం ఉండదు. అటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో సైతం ఇదే విధంగానే ఉంటుంది. వాళ్ళకు అభివృద్ధి అనేది ఉండదు. ఇటు పీఓజేకేలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అదేమిటంటే ఈ పీఓజేకే ప్రాంతానికి రాజకీయ పరంగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జనరల్‌గా పీఓకే నుంచి ఇతర ప్రాంతాలకు అంటే ఫర్ సపోజ్ మన ఇండియాలో ఒక రాష్ట్రంలోని వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి పని చేస్తూ ఉంటారు కదా! అదే విధంగానే ఈ పీఓజేకే నుంచి ఎవరైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేస్తూ ఉంటారో వాళ్లకు మాత్రమే అక్కడ 12 సీట్లు రిజర్వ్ చేసి ఉంచారు. అంటే ఈ బయట ఉండే వ్యక్తులు పీఓజేకేను పరిపాలన చేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు స్థానికంగా ఎప్పుడూ కూడా వెళ్ళి ప్రజలను కలవరు. అయినా కూడా ఆ ప్రాంతం నుంచి వీళ్ళు రిప్రజెంటేటివ్‌లుగా ఉంటారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా 12 సీట్లను వీళ్ళకు కేటాయించడం వల్ల తమ సమస్యలు అనేవి అస్సలు తీరడం లేదు. అక్కడ కనీసం నీటి సదుపాయాలు, రోడ్లు లేకపోతే మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో అవి కూడా లేవు. కరెంటు సైతం లేని ఇల్లు దాదాపు 50% పైగానే ఉన్నట్లు కొన్ని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. ఇక పిల్లలు చదువుకునే స్కూళ్ళు సైతం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో హాస్టల్‌లో ఉంటే తప్ప చదువుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంతటి దారుణ పరిస్థితుల మధ్య చైనా సిపిఈసి కారిడార్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా వీళ్ళ భూములు సైతం ఎక్కువగా లాక్కుంటూ ఉన్నారు. అండ్ చైనా ఉనికి సైతం అక్కడ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల అక్కడి ప్రజల్లో సహజంగానే తమకు
అభివృద్ధి కల్పించండి అనే విధంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అస్సలు దీనికి ఒప్పుకోవడం లేదు. ఎవరైతే తిరుగుబాటు చేసే నాయకులు ఉంటారో ఈ జేఏఏసీ నాయకుడిని సైతం అదే విధంగానే భద్రతా బలగాలు అంతం చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో ఒక వ్యక్తిని అంతం చేయగా అతని అంత్యక్రియలు అనేవి జరుగుతున్న సమయంలోనే ఈ నిరసనలు సైతం జరిగాయి. తద్వారా వీళ్ళలో ఆగ్రహ జ్వాలలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మనకు ఎక్కువగా ఈ మధ్య కాలంలో బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగే దాడులు చాలాగా న్యూస్లో వస్తూనే ఉంటాయి. అక్కడి ప్రజలు సైతం తమకు అభివృద్ధి కల్పించండి అని కోరుతూ ఉన్నా కూడా పాకిస్తాన్ అస్సలు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు కనీసం మౌలిక సదుపాయాలు, నీళ్లు, లేకపోతే కరెంటు, స్కూళ్ళు ఇటువంటి వసతులు సైతం కల్పించడం లేదు. అందుకే అక్కడి బలూచిస్తాన్ ఆర్మీ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంది. ఈ పోరాటం ఎంత దాకా చేరుకుంది అంటే ఆర్మీ ట్రావెల్ చేసే జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో దానిపై కొన్ని పదుల సంఖ్యలో అటాక్స్ చేస్తూనే ఉంది. అయినా కూడా వీళ్ళు అస్సలు మారడం లేదు. నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రావిన్స్లన్నిటినీ కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది చేసి చూపించాలి. వీళ్ళకు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మొత్తంగా చూపిస్తే తప్ప వీళ్ళు శాంతియుతంగా ఉండే పరిస్థితి అస్సలు లేదు. ఇప్పుడు పీఓజేకే ఏదైతే ఉంటుందో వీళ్లకు మన ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఇప్పటికీ కూడా కొద్ది వరకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే గతంలో దేశ విభజన జరిగినా కూడా కొంతమంది బంధువులు అటు ఉండటం, కొంతమంది ఇటు ఉండటం ఈ విధంగా ఉండేది. కాబట్టి ఇప్పటికీ కొద్ది వరకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ బోర్డర్ దగ్గర అక్కడి నుంచి ఇటువైపునకు కొన్ని కిలోమీటర్ల లోపలి వరకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడి అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంది. అసలు పీఓజేకేలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. తమకు భారత్లో ఉన్న జమ్మూ కాశ్మీర్కు చాలా తేడా ఉంది, మనం కూడా భారత్లోనే కలిసిపోదాం అనే వాదనలు సైతం గతంలో అనేక సార్లు వినిపించాయి. పరిస్థితి ఇంత చేజారినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అస్సలు ఈ ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒకటే, ఆ దేశ ప్రభుత్వం మొత్తంగా ఆర్మీ చెప్పు చేతల్లో ఉంది. ఈ ఆర్మీనే ఆ దేశంలోని నిధుల్లో అగ్రభాగాన్ని నొక్కివేస్తుంది. ఆర్మీ అధికారులు మాత్రం చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు. ఇక పొలిటీషియన్స్ విషయానికి వస్తే అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువగా నిధులు పొందుతూ ఉన్నారు. తద్వారా అందులో ఎక్కువగా అవినీతి చేసి ఈ నిధులను దారి మళ్లించుకుంటూ ఉన్నారు తప్ప ప్రజలకు ఎటువంటి సహాయము చేయడం లేదు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. దీనివల్లనే అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏకంగా ఆర్మీని సైతం వదలకుండా వెంటపడి మరీ వీళ్ళు తన్ని తరుముతూ ఉన్నారు. అంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సో మొత్తానికైతే భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి పీఓజేకే మన భారతదేశంలో కలవడం ఖాయం. ఇప్పటి నుంచి అక్కడి ప్రజల్లో పాకిస్తాన్ వ్యతిరేక భావజాలం ఎక్కువ అవుతూ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మనం ఈ పీఓజేకేను భారత్లో కలిపేసుకునే సమయంలో అక్కడి ప్రజలు సైతం భారత పాకిస్తాన్ అని తేల్చుకునే సమయంలో ఖచ్చితంగా మన భారత్కే మొగ్గు చూపితే ఈ ప్రాంతం సైతం మన దేశంలో కలిసిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.